జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా అసలు నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలు పెడితే వన్ ఆఫ్ ద వీకెస్ట్ లింక్ తనకేమనుకున్నారంటే ఫారెన్ పాలసీ, ఇంటర్నల్ సెక్యూరిటీ పైన అసలు పట్టు సాధించగలుగుతాడా, అసలు ఏమైనా చేయగలుగుతాడా అన్నది అందరి మధ్యలో కూడా పెద్ద డౌట్ ఉండే. అండ్ అక్కడి నుంచి మొదలు పెడితే సారి ప్రధానమంత్రి మొదటి టర్మ్లో తను చేసిన ఇంటర్నేషనల్ టూర్స్ అనుకోండి, అప్పట్లో చాలా మంది కూడా కామెంట్ చేశారు ఏమని, నరేంద్ర మోడీ గారు దేశంలో కంటే బయట దేశాలలో ఎక్కువ ఉంటున్నాడు, బయటకు వచ్చేదో ఆగిపోవడం చేయడం ఇట్లాంటివి చేస్తున్నాడు అని చెప్పేసి. సెకండ్ టర్మ్కి వచ్చేసే వరకెల్లా ఇప్పుడు మనం ఏదైతే ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నామో ఈ జియో వచ్చేసింది. ఫస్ట్ టర్మ్లో మనకి అజిత్ దోవల్ గారు ఫస్ట్ టర్మ్లో ఉన్నారు. అప్పుడు ఫారెన్ మినిస్టర్ వచ్చేసేసి మన అజిత్ దోవల్ గారికి ఇది థర్డ్ టర్మా? ఇది థర్డ్ టర్మ్. జయశంకర్ గారికి సెకండ్ టర్మ్. జయశంకర్ గారికి ఫస్ట్ టర్మ్ లో జయశంకర్ గారు ఫారెన్ సెక్రటరీ ఉండే. మన సారీ నేమ్ నోషన్ రావట్లేదు, మన ఎవరు ఫారెన్ మినిస్టర్ మన సుష్మా స్వరాజ్ గారు ఫారెన్ మినిస్టర్ ఉండే. సెకండ్ టర్మ్ 2019 చాలా ఎఫిషియెంట్ గా పనిచేశారు. ఆమె ఉన్నత కాలం చాలా ఎఫిషియెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత ఈ జయశంకర్ గారికి వచ్చిన తర్వాత మరింత అగ్రెసివ్నెస్ పెరిగింది, దూకుడు పెరిగింది. అగ్రెసివ్నెస్ పెరిగింది. ఇంకొకటి ఏంటి అంటే అగ్రెసివ్నెస్ అనడం కంటేను కూడా అసలు యాక్చువల్గా మనం కూడా కొంత లాంగ్వేజ్ మనం యూజ్ చేసేటప్పుడు అగ్రెసివ్నెస్ కంటేను వెరీ కాన్ఫిడెంట్ అయింది. క్యాలిక్యులేటెడ్ అంటే ఊరికే మూర్ఖత్వం కాకుండా ఏం మాట్లాడినా చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడతారు, చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా. మనం ఏదైనా స్టాండ్ తీసుకుంటే భారతదేశానికి ఏదైతే మంచో, ఏదైతే భారతదేశ ప్రజలకు భారతదేశానికి ఏదైతే బెనిఫిట్ చేయగలుగుతుందో ఇది మా స్టాండ్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఊరుకోండి అన్న స్టాండ్ అని చెప్తారు. మా స్టాండ్ ఇది. మళ్ళీ మేము ఎవరికి ఇక్కడ అన్యాయం చేయట్లేదు, మా దేశ ప్రయోజనాలకి ఏదైతే మంచిది అనుకుంటామో ఆ స్టాండ్ మేము తీసుకుంటున్నాం అన్నది. గతంలో పనిచేసినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపించదు, ఎక్కడ కనపడలేదు. అంటే కాన్ఫిడెంట్ ఉండడము, కాన్ఫిడెంట్ గా మన పొజిషన్ ని ఆర్టికులేట్ చేయడం కూడా అండి. ఎందుకంటే డిప్లొమాట్ ఈజ్ ఎన్ ఏ వెరీ డిప్లొమాట్, ఈ వర్క్డ్ ఆల్ హిస్ లైఫ్ యాజ్ ఎన్ డిప్లొమాట్ కదా. చేసిన తర్వాత ఆ విధంగా ఆర్టికులేట్ చేయడం కూడా జనాలకి, అంటే ప్రపంచంలో మొన్న ఎప్పుడు రష్యా ఆయిల్ ఇష్యూ అప్పుడు చూసాం, ఏది యూరప్ ఒక హాఫ్ డేలో ఉండేది మనం ఒక నెలలో అంతా కొంటున్నామని చెప్పేసి వాళ్ళు హిపోక్రసీని ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే విధంగా చెప్పడంలో జయశంకర్ గారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ఇప్పుడు థర్డ్ టర్మ్కి వచ్చేసే వరకెల్లా సెకండ్ టర్మ్లో చాలా ఇష్యూలు ఏంటి, ఎక్కడ కూడా మల్టీపోలార్ పాలసీ తీసుకున్నాం. ఎక్కడ కూడా మనం ఏదో రష్యాతోటో లేకుంటే చైనాతోటో లేకుంటే అమెరికాతోటో అనకుండా మనం ఎక్కడ కూడా అందరితోటి సత్సంబంధాలు ఉంచుకుంటూ మనకు కావాల్సింది ఏందనేది మనం చేసుకున్నాం. సరే, అది ఎటువంటి విషయాలు అయినా కావచ్చు. మనకి యుక్రెయిన్ రష్యా వారే అనుకోండి, ఇజ్రాయెల్ తోటి అనుకోండి, వేరియస్ చాలా జరిగినాయి. అక్కడ అన్నిట్లలో కూడా అదే విధమైన పొజిషన్ మనము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఆయిల్ డీల్స్ విషయంలో మనం గుర్తుంచుకోవాలి, అమెరికా నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంతో ఒత్తిడి వచ్చినా కానీ రష్యా నుంచి కొనకూడదు అని చెప్పేసి యూరోపియన్స్ అంతా కూడా తీసుకొచ్చినా కానీ ఎటువంటి ప్రలోభాలకు లొగ్గకుండా, వాళ్ళ ప్రెషర్కి లొగ్గకుండా, మాకు ఆయిల్ కావాలి మేము కొంటున్నాము, అక్కడ మాకు తక్కువ ప్రైస్కి వస్తున్నప్పుడు ఎందుకు కొనము. అది కాకుండా పోనీ యూరోప్, అమెరికా, కెనడా, రష్యా నుంచి ఏమైనా తీసుకోవట్లేదంటే అందరూ తీసుకుంటున్నారు. మీరు అందరూ తీసుకుంటా మా పైన తీసుకోవద్దు, మీ యొక్క ప్రయోజనాలు అయితే మీరు కాపాడుకుంటా మమ్మల్ని లాస్ అవ్వమంటే ఎందుకు అవుతాం కాదని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా క్లియర్ కట్గా చెప్పేశారు. అదే విధంగా మెయింటైన్ చేశారు కూడా. సో ఈ టర్మ్కి వచ్చేవరకు కొన్ని మేజర్ థీమ్స్ ఉన్నాయండి. ఆ మేజర్ థీమ్స్లో ఫారిన్ పాలసీ మనము నరేంద్ర మోడీ గారి 3.0 ఆ విధంగా మనం అనుకుంటే 3.0 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిట్మెంట్ ఏంటి అంటే ఇండియాని $5 trillion ఎకానమీకి చేయడము, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ చేయడం. దీనికోసం ఇంటర్నల్ గా ఎంత అయితే వర్క్ జరగాలో అంతే ఈక్వల్ గా ఫారిన్ రిలేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్నల్ గా చేసి బయటకి ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, ఎటువంటి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా, ఇంతకుముందు రమేష్ గారు కూడా అన్నప్పుడు ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ లేనప్పుడు
మన ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా చేయలేం, అది ఇంటర్నేషనల్ ఎక్కడి నుంచి అయినా కాబట్టి. సో కాబట్టి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కోసము, $5 trillion ఎకానమీ కోసము కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా వచ్చినప్పుడు అజిత్ దోవల్ గారికి, ఎక్స్టర్నల్ గా మిగతా దేశాలతోటి సంబంధాల దగ్గరకు వచ్చేవరకు ఇలా జయశంకర్ గారికి ఈ జియో కలిసి పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటిల్ వీరిద్దరు సక్సెస్ఫుల్ గా కొంత యాక్టివిటీస్ ని కొంత సరిగ్గా పెడితే గనక మనం అనుకున్న ఆ లక్ష్యానికి చేరలేం. సో వీళ్ళిద్దరు ముందర ప్రస్తుతానికి ఉన్న అతి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే నెక్స్ట్ 5 years కోసము $3 trillion ఎకానమీ, అది 2025 వరకు అనుకున్నామా లేకుంటే ఈ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం అనుకున్నా, అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అని చూస్తాను నేను. దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సరే దాంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ బార్డర్ థీమ్స్ మాట్లాడుకుంటే $3 trillion ఎకానమీ కోసము వీళ్ళిద్దరు కలిసికట్టుగా ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా పనిచేయడం ఒకటి. రెండోది, ఈ టర్మ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసి మోడీ 3.0 గవర్నమెంట్ అనుకోండి, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ లో సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవాలని చెప్పేసి చాలా నిర్దిష్టమైన ప్రణాళికతోటి పనిచేస్తా ఉన్నారు. శాశ్వత మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం. సో దానికోసము అన్ని దేశాల నుంచి ఆల్రెడీ కొన్ని దేశాల మద్దతు వచ్చింది, ఇంకా చాలా దేశాల నుంచి మద్దతు తీసుకురావడము. చైనా ప్రతిసారి వీటో చేస్తూ ఉంది, రష్యా కొంతవరకు సపోర్ట్ చేయనట్టుగా. సరే ఇట్లాంటివన్నీ ఉన్నా కానీ వాటిని అన్నిటిని కూడా సమర్థంగా చేసి తీసుకురావడము. ఇక థర్డ్ వచ్చేసేసి మన చుట్టూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన సెకండ్ టర్మ్ లో మనం ఒకటి అబ్జర్వ్ చేసాం. ఏం చేశామంటే దక్షిణ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఏంటి, మన గ్లోబల్ సౌత్ లో అంటే ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ వాయిస్ మన గ్లోబల్ సౌత్ నుంచి తీసుకుంటే. సో దాంట్లోకి వచ్చేసేసరికి ఐదర్ చైనాని ఫస్ట్ నుంచి కూడా చైనా ఒక బిగ్గెస్ట్ వాయిస్ పైన అనుకోండి, లేదు అంటే చాలా మటు కంట్రీలు చైనా పైన మ్యానుఫ్యాక్చరింగ్ పైన కానీ సర్వీసెస్ పైన కానీ డిపెండ్ అయి ఉన్నాయి. అందులో వాళ్ళకి కొంత సే కూడా వచ్చింది. ఐదర్ ఆఫ్రికా నుంచి అనుకోండి, మన చుట్టూ ఉన్న కొన్ని కంట్రీస్ నుంచి అనుకోండి, లేకుంటే 1 nation 1 belt అని చెప్పేసి 1 road అని చెప్పేసి వేరియస్ ప్రోగ్రామ్స్ తీసుకోవడంలో చైనా ఇంత ముందుకు ఒక రకమైన స్ట్రాటజికల్ గా తనని తను పొజిషన్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు గత 5 years లో గ్లోబల్ సౌత్, మన సౌత్ నుంచి అంటే గ్లోబల్ ఈ సౌత్ సైడ్ నుంచి మనము హైయెస్ట్ వాయిస్ అంటే ఇక్కడ ఉన్న దేశాలకి కానీ ఇక్కడ ప్రాంతానికి వీ హ్యావ్ టు బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ వాయిస్ అని చెప్పేసి G20లో కూడా మన ఆఫ్రికాని తీసుకొచ్చి కలిపాం, అంటే స్పెషల్ ఇన్వైటీగా పిలిచారు. ఇంకొకటి ఏంటి, మనకు ఏషియన్ సమ్మిట్ అనుకోండి, సార్క్ సమ్మిట్లే అనుకోండి, వేరే సమ్మిట్స్ని చూసుకుంటూ మన చుట్టూ ఉన్న నైబర్స్ని కలుపుకొని పోతూ, అంటే వీఆర్ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ కంట్రీలో కావాల్సినటువంటి కొంత వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ పరంగానే అనుకోండి, సెక్యూరిటీ అని అనుకోండి, సహాయ కార్యక్రమాలే అనుకోండి, అనేక రకాలుగా ఇండియా మేజర్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం వాట్ వి డిడ్ ఇన్ కోవిడ్ టైంలో ఏం చేస్తామనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈసారి ఇంకోటి ఏంటి అంటే ఆ దక్షిణ ఏదైతే పాలసీ ఉందో అదొకటి థర్డ్. ఇక ఫోర్త్ వచ్చేసేసి వస్తే మనకి ఇమ్మీడియట్ గా నైబర్స్ ఉన్న వాళ్ళతోటి రిలేషన్స్. చైనా తోటి మనకు బార్డర్ ఇష్యూ ఉంది, ట్రేడ్ ఇష్యూ ఉంది, అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి, అదొకటి. పాకిస్తాన్ తోటి అయితే ఇక చెప్పాల్సిందే, ఈ మధ్యలో ఇప్పుడు కూడా అది రగులుతోంది, ఇప్పుడు కూడా రగులుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ ఏమైపోయింది ఏంటండి, ఓవర్ ద టైమ్ దే బికమింగ్ మోర్ అండ్ మోర్ నెగ్లిజిబుల్. ఎందుకంటే ఇంత ముందుకు పాకిస్తాన్ ఇండియాకి పొద్దున లేస్తే పాకిస్తాన్ ఈజ్ అ పెద్ద థ్రెట్. ఇప్పుడు ఇండియన్ ఫారెన్ పాలసీలో పాకిస్తాన్ ఈజ్ అ వెరీ మైనర్ ఇష్యూ. సరే మనకి రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు ఏదో గొడవ చేస్తుండొచ్చు, కానీ ఆ గొడవను మనని కంట్రోల్ చేయడంలో కానీ వాళ్ళ ప్లేస్లో పెట్టడంలో కానీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్ అనుకోండి, హస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో కాబట్టి ఇంత ముందుకు 10 years బ్యాక్ మీరు గుర్తుంటే పొద్దున్న లేస్తే మనకు పాకిస్తాన్ అని చెప్పేసి రోజు న్యూస్ పేపర్లో మనకి ఎప్పటికో శీర్షిక నడుస్తూ ఉండేది, అంటే ఒక రకమైన న్యూస్. బట్ నా ఈరోజు చూస్తే మనకి అది ఓకే, ఎప్పుడైతే వాళ్ళు క్రాస్ బార్డర్ టెర్రరిజం కానీ ఏదైనా పెద్ద ఇష్యూలు జరిగితే తప్పితే వాళ్ళ మీద మనం అంత పెద్ద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి తగ్గుకుంటూ వస్తా ఉంది. అంటే వాళ్ళకి ఇండియన్ స్పేస్ లో కానీ మన ఇండియన్ మైండ్ సెట్ లో కానీ వాళ్ళ స్పేస్ ఇర్రిలవెంట్ అవుకుంటూ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా అదే విధంగా అవుతున్నారు కాబట్టి. సో అయినా కానీ అట్లా అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా తీసేయడానికి లేదు, ఎందుకంటే దే ఆర్ ద వన్ ఆఫ్ ద మేజర్ బార్డర్ షేర్ విత్ దెమ్. మనకి వాళ్ళు ఎప్పటికీ ఏదో ఇష్యూ కలిగిస్తూనే ఉన్నారు, సో కాబట్టి వాళ్ళని డీల్ చేయడం, ఇవి నా మేజర్ ఇష్యూస్ 4.
సో మీరు అన్నట్టుగా మాల్దీవ్స్ నిజంగా కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మాల్దీవ్స్ ఇప్పటికీ కూడా మొహమ్మద్ మైజు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ వైఖరి మారిపోయింది. చైనా ట్రాప్లో మాల్దీవ్స్ పడింది, వాళ్ళు ఆడించినట్టుగా వీళ్ళు ఆడుతున్నారు బిహైండ్ ది కర్టన్. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉండేది. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో వైఖరి కూడా మారింది. సో ఇప్పటికీ కూడా చైనా ట్రాప్లోనే ఉందనుకోవచ్చా? వాళ్ళకి వేరే గత్యంతరం లేక అలా ప్రవర్తిస్తూ ఉన్నారా? 100%. ఇప్పుడు మేజర్ మన రిలేషన్స్ చూసుకుంటే అండి, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి ఫుల్ పవర్ గవర్నమెంట్ రాలేదో, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ మనం ఏమన్నా బెనిఫిట్ తీసుకోవచ్చా, ఎక్కడ ఏమన్నా లేవరేజ్ పొందొచ్చా అని చెప్పేసి 24/7 ఈ ఏ అయితే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉంటాయో, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ 24/7 పనిలోనే ఉంటాయి. అవి ప్రతి ఒక్క చిన్న భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని నిశితంగా గమనిస్తూ స్టెప్పులు తీసుకుంటూనే ఉంటాయి. అదేవిధంగా మన ఫారెన్ మినిస్ట్రీ అనుకోండి, మన సెక్యూరిటీ అడ్వైజర్స్ అనుకోండి, మన వాళ్ళు కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసి ఇప్పుడు ఏంటి అంటే, ఓకే, నరేంద్ర మోడీ గారికి అనుకున్నంత మెజారిటీ రాలేదు. గవర్నమెంట్ ఇప్పుడు పూర్తిగా ఎన్డీఏ వచ్చేసేసి కోalition గవర్నమెంట్. ఈ టైంలో మనం ఏమన్నా చేస్తే అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి దే ఆర్ ఆల్సో టెస్టింగ్ ద వాటర్స్. నిజంగా చెప్పాలి అంటే అటు చైనా కానీ, ఇటు పాకిస్తానే అనుకోండి, అటు మన ఇంటర్నేషనల్ ఈకో సిస్టమ్ మనకు తెలిసిందే, జార్జ్ మొరాసా, సారీ ఫర్గాట్ ద నేమ్, వీళ్ళందరే అనుకోండి. ఏంటంటే కొద్దిగా ఒకసారి అంటే ఈ విషయాన్ని నేను ఏ విధంగా చూస్తాను అంటే, వాళ్ళు మారిషస్ తోటి ఒక రకంగా టెస్ట్ చేస్తున్నారు. ఓకే, మనం ఇదంతా చేద్దాం, ఏ విధంగా ఇండియా యాక్ట్ అవుతుంది, కోalition నుంచి అనుకున్న సపోర్ట్ వస్తుందా రాదా అనేటివి ఒక రకమైన టెస్టింగ్ ఫేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డెఫినెట్గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డెఫినెట్గా జార్జ్ సోరాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మన లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ అంతా కూడా దీంట్లో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే, చూద్దాం అసలు ఏ విధంగా యాక్ట్ చేస్తారని. నా అభిప్రాయ ప్రకారం నాకు తెలిసినంత మట్టుకైతే ఇండియా కానీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ ఫారెన్ పాలసీ పైన ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళు రివ్యూ చేద్దాం అనుకుంటే చేస్తారు, దాంట్లో తప్పేమున్నది. ఇంకా ఈసారి ప్రాపర్గా రివ్యూ చేస్తే, ఇంత ముందుకు 10 years బ్యాక్ 20 years బ్యాక్ చేసిన కొన్ని అగ్రిమెంట్స్ ఉంటే కొంత ఇండియాకి లేవరేజ్ లేకపోవచ్చు. కానీ ఈసారి ఆర్మ్ అయినా సరే అట్లాంటి నెగోషియేషన్ అన్నిటిని కూడా ఇంకా మోర్ ఇండియాకి లేవరేజ్ ఉండే విధంగానే రీనెగోషియేట్ అవుతాయి. అంతే తప్పితే ఏదో మారిషస్ ఏదో చేస్తే వాళ్ళకి ఇండియా తలొగ్గుతుందనో అట్లాంటివన్నీ చేస్తారైతే నేను అనుకోను. వాళ్ళ దగ్గర ఎంత లేవరేజ్ ఉందో ఇండియాకి అంతకంటే ఎక్కువ లేవరేజే ఉంది వాళ్ళ పైన చేసుకోవడానికి. వాళ్ళకి అనేక రకాలుగా అయితే టూరిజం సైడే అనుకోండి, ట్రేడ్ పరంగానే అనుకోండి, అనేక రకాలుగా ఇండియా పైన డిపెండ్ అవుతూనే ఉంటుంది. ఎంత చైనా పట్టు చేసినా కానీ చూసాం కదా ఇంతకుముందు శ్రీలంక వాళ్ళ దగ్గర పోర్ట్స్ కు, దాని తర్వాత వచ్చేసేసి ఎయిర్పోర్ట్స్ కి లేట్ గా రియలైజ్ అయ్యారు. శ్రీలంక అప్పటికే చాలా నష్టం జరిగింది, తర్వాత లేట్ గా రియలైజ్ అయ్యారు. లేట్ గా రియలైజ్ అయ్యారు, దే కేమ్ బ్యాక్. మళ్ళీ అట్లాంటివన్నీ కూడా మళ్ళీ తర్వాత వచ్చేసేసి వాళ్ళ పోర్ట్స్ అనుకోండి, ఎనర్జీ సెక్టర్స్ అనుకోండి తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇండియన్ కంపెనీస్కి ఇండియా వాళ్ళకి అప్పచెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఇండియాకి అప్పచెప్పినప్పుడు కూడా సరే కొంతమంది ఇక్కడ బిజినెస్ వాళ్ళ బెనిఫిట్ చేశారా, ఇండియన్ గవర్నమెంట్ చేశారా, కానీ లాస్ట్ వస్తే ఇండియా యావరేజ్ పొజిషన్ లోనే ఆ అగ్రిమెంట్స్ అన్ని కూడా అయ్యాయి. ఐ డోంట్ థింక్ ఇక్కడ మారిషస్ ఏదో పెద్ద చేసేస్తానని అనుకుంటే మాత్రం అది నిజంగా కూడా కొద్దిగా లేట్గా అయినా వాళ్ళు అదే రియలైజ్ అవుతారు, అదే ట్రాప్ లోకి వెళ్తుంది, అండ్ మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి బయటకు వస్తారు. అండ్ ఈసారి జయశంకర్ గారు కానీ, అజిత్ దోవల్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఐ డోంట్ థింక్ మనకేదో కోalition గవర్నమెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫారెన్ పాలసీ పైన ఎటువంటి ఇష్యూల పైన కాంప్రమైజ్ అవుతారని నేను అనుకోను. అందులోనూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ కానీ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు మొత్తం బయటికి పోయే పరిస్థితులు అయితే కనపడట్లేదు. నరేంద్ర మోడీ గారికి వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఎంత అవసరమో వాళ్ళకి పరస్పర అవసరాలు 100% చాలా. ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే అనుకోండి, ఇట్స్ ఈజ్ అ వెరీ క్రూషియల్ జంక్షన్. ఈ టైంలో తను ఏదో ప్రతి చిన్న విషయానికో పెద్ద విషయానికో గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే పరంగా తను ఎందుకంటే గతంలో ఒకసారి చేశారు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనే చూశారు. కాబట్టి బహుశా ఈసారి ఈ టర్మ్లో అలాంటి తప్పిదం చేయకపోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.